క్యారెట్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలండి. ముందుగా క్యారెట్ 1/2 కిలో కడిగి తీసుకున్నాను. 1 స్పూన్ పసుపు అండి, అల్లం పేస్ట్ 1 స్పూన్ అండి, కారం 2 టేబుల్ స్పూన్ అండి, సాల్ట్ 2 టేబుల్ స్పూన్ అండి, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఆయిల్ మనకి ఫ్రైకి సరిపడంత అండి, శనగపప్పు 1 టేబుల్ స్పూన్ అండి, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, 3 రెమ్మల కరివేపాకు అండి, కొద్దిగా కొత్తిమీర. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నానండి. ఇందులో మనకి ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ హీట్ కాగానే ఫస్ట్ ఆవాలు వేసేసుకుందామండి. ఇప్పుడు దీనిలోనే శనగపప్పు మినపప్పు వేసేసుకుందాం. సరే బాగా కలుపుకుందామండి. ఇది మనకు కొంచెం కలర్ వచ్చేదాకా కలుపుకుందాం. చూసారు కదండి, మనకు అది వేగిపోయింది. దీంట్లోనే కొద్దిగా కరివేపాకు వేసేసుకుందాం. ఇప్పుడు క్యారెట్ వేసేసుకుందామండి. బాగా కలుపుకోండి ఒకసారి. బాగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలకు మన క్యారెట్ ఉడికేదాకా మగ్గించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూసారా, మనకి క్యారెట్ల నుంచి ఆ వాటర్ అంతా వచ్చేస్తుంది. ఈ వాటర్ బాగా ఇంకిపోవాలా, ఈ క్యారెట్ అంతా అదే వాటర్తో ఉడికిపోవాలండి. మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందామండి. మూత తీసి చూద్దామండి. చూసారు కదా, మన క్యారెట్ బాగా ఉడికిపోయిందండి. ఇందులోనే ఇప్పుడు మనం పసుపు, ధనియాల పొడి, అల్లం పేస్టు, సాల్ట్, కారం వేసి కలుపుకుందామండి. ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మంట, ఎందుకంటే మాడిపోతూ ఉంటుందండి. వేసేసుకున్నాం కదండి. చూడండి, బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మన క్యారెట్ ఫ్రై బాగా టేస్టీగా ఉండాలంటే కొబ్బరి పొడి అండి 1 స్పూన్ వేసుకుంటే చాలు, చాలా బాగుంటుంది. కొబ్బరి పొడి వల్లనే మన క్యారెట్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ ఇప్పుడు మూత పెట్టి 1 నిమిషం మగ్గించుకుంటే చాలండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూసారు కదా, మన క్యారెట్ ఫ్రై అయిపోయిందండి. ఇందులో మనం కొత్తిమీర వేసేసుకుందాం. సో కలుపుకొని ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నామండి. మనకు అయిపోయినట్టే క్యారెట్ ఫ్రై. చాలా బాగుంటుందండి. వేడి వేడి రైస్లో తింటే కనుక సూపర్గా ఉంటుంది. చూసారు కదండి, క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. చూసారు కదండి, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్